శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అధ్యాయము 49. శ్రీపాదుల వారు కర్మ విధ్వంసము చేయు విధానములు. 33 సంఖ్య విశేషము కురుంగడ్డలో వారి కార్యక్రమములు. శ్రీపాదుల వారు ఒకసారి ఇట్లనేరి, శంకరభట్టు, మనము అనుష్ఠించినది అగ్ని విద్య. అగ్ని ఉపాసన చేయుట శ్రోత్రియ లక్షణము. నీ అగ్ని ఉపాసన గాడిపోయి వెలిగించి వంట చేయుటయే. అంతట నేను శ్రీపాదుల వారితో, మహాగురువులకు జయమగుగాక, నా తరువాత కూడాను ఈ గాడిపోయి ఈ విధముగానే మండుచుండవలను అని పలికితిని. దానికి వారిట్లనిరి, నీ గాడిపొయ్యలోని అగ్నికి స్వతశక్తి లేదు. నా యోగాగ్ని కలియుట వలన ఆ పొయ్యి మీద నీవు చేయు వంట ప్రసాద రూపమై భక్తుల దైన్య హైన్యములను హరించుచున్నది. ఈ గాడిపొయ్యి ఇంకొక 9 సంవత్సరములు మాత్రమే మండవలను. అనగా నా 30వ ఏట నేను నా శరీరమును గుప్తపరచెదను. ఆ తరువాత 3 సంవత్సరములు పర్యంతము తేజోమయ రూపంన శ్రద్ధాళువులకు దర్శనమిచ్చెదను. అప్పటికి 33 సంవత్సరముల వయసగును. యోగుల జీవితములలో 33వ సంవత్సరము అనేక మార్పులను తెచ్చు సంవత్సరము. వెన్నెముక నుండి వెన్నుపూసలు కూడా 33 మాత్రమే. రుద్రగణముల సంఖ్య 33 కోట్లు. ఆ తర్వాత కూడాను మన అగ్నియజ్ఞము కొనసాగును. కర్మలను స్థూల రూపమునకు రానిచ్చి దగ్ధము చేయుటకు ప్రత్యేకగా ఈ అగ్ని ఆరాధనను చేయుచున్నాను. అనేక భక్తుల కర్మలు స్థూల రూపమున వచ్చుటకు ముందు సూక్ష్మ రూపమునంటియుండును. అంతటా అంతకు మునుపు కారణ రూపమున కారణ శరీరమునంటి ఉండును. అందుచేత 33వ సంవత్సరము దాటిన తదుపరి ఈ రకమైన అగ్నిపూజ నాకు అనవసరము. అప్పుడు నన్ను ఆశ్రయించిన వారి పాపకర్మలను సూక్ష్మరూపమున ఉన్న సూక్ష్మ శరీరమున ఉన్న వాటిని, కారణ శరీరమున ఉన్న వాటిని నా యోగాగ్నిచే దగ్ధము చేసేదను. నీవు మాత్రము నా 30వ సంవత్సరమున వచ్చు పర్యంతము గాడిపొయ్యిని రగుల్చుచునేయుండుము. ఆ తదుపరి నా భక్తులు వచ్చి ఎవరి వంటను వారు చేసుకుని వెళ్లెదరు. అది 3 సంవత్సరములు జరుగును. ఆ తరువాత స్థూల రూపమున ఈ అగ్నిపూజ అవసరమే లేదు. పృథ్వీయజ్ఞమును ప్రారంభించినాను, దిగ్విజయంగా జరుగుచున్నది. జలయజ్ఞమును ప్రారంభించినాను, అది కూడాను బ్రహ్మాండముగా సాగుచున్నది. ఇప్పుడు అగ్నిపూజను అగ్నియజ్ఞముగా ప్రారంభించినాను, ఇది కూడా అప్రతిహతముగా సాగును. సమస్త జీవరాశులలోనూ అగ్నిస్వరూపమును నేనే. అన్నింటినీ పవిత్రీకరించువాడను నేనే. అన్నింటినీ దగ్ధము చేయువాడను కూడా నేనే. పంచతత్వములకు సంబంధించిన యజ్ఞముల గురించి నేనెన్నడూనూ వినియుండలేదు. శ్రీపాదుల వారి లీలా విధానమును గురించి ఆలోచించుట వ్యర్థమని నిర్ణయమునకు వచ్చెను. ఒకనాడు నవదంపతులు శ్రీపాదుల వారి దర్శనార్థము వచ్చిరి. వారిద్దరిని పంచదేవ్ పహాడ్ నందు తన దర్బారులో నివసించమని ఆజ్ఞాపించిరి. 2 రోజులకు ఆ యువకుడు మరణించెను. వారు మహాగురువులు తమను రక్షించదరని, ఎన్నియో వరములనిచ్చే చల్లటి దైవమని నమ్మియుండిరి. కాని స్త్రీకి పరమ దుస్సాహమైన వైదవ్యము ఈ నవవధునకు ప్రాప్తింపబడెను. ఆ నవదంపతుల బంధువులు పంచదేవ్ పహాడుకు వచ్చిరి. శవమును దహనము చేయవలెనా చేయకూడదా అనేది విషయమున సందిగ్ధమున పడిరి. శ్రీపాదుల వారి ఆజ్ఞ లేనిదే శవమును పంచదేవ పహాడ్లోని తమ దర్బారు నుండి తీసుకుని వెళ్ల వీలు లేదు. ఆ నవవధువు శోకదేవత వలె నుండెను. శ్రీపాదుల వారు తమ దర్బారునకు వచ్చిరి. వారికి నవవధువు తన దౌర్భాగ్యమును తెలియజేసినది. శ్రీపాదుల వారు కర్మ ఫలితములు అనివార్యమనిరి. అంతటా ఆ నవవధువు ఇట్లనియే, జడమైన కర్మకు నిజముగా నా భర్తకు మృత్యువును ప్రసాదించే శక్తియే ఉండిన ఎడల కర్మకే దేవతాస్థానమిచ్చే ఆలయములను కట్టి అర్చించుట లెస్స. చైతన్య స్వరూపులను అగ్నివస్త్రధారియు అగ్నిరూపులునగు శ్రీపాదులకు సాధ్యాసాధ్యములు లేవనుట వినియుంటిని. ఈ అభాగ్యురాలికి మాంగల్య భిక్ష నొసగి ధన్యను చేయవలసినది. ఆ నవవధువునకు శ్రీపాదుల వారి దయ మీదను వారి కారుణ్యము మీదను నమ్మకము మెండు. చనిపోయిన వారికి జీవదానము. అంతటా శ్రీపాదులిట్లనిరి, విశ్వాసోపలదాయకం, నా యందు నీ కట్టి దృఢమైన నమ్మకమున్న ఎడల నీ భర్త ఖచ్చితముగా సజీవుడగును. అయితే కర్మ సిద్ధాంతమునకు వ్యతిరిక్తము కాకుండా ఉపాయమును చెప్పెదను. ఈ నీ మంగళసూత్రము అమ్మి నీ భర్త బరువునకు సమానమైన బరువు గల కట్టెలను తెచ్చి ఇమ్ము. ఆ కట్టెలను గాడిపొయ్యిలో వేసి అన్నము వండెదవు. అంతటితో నీ మాంగల్యము పోగొట్టుకొనబడిన అమాంగల్యము, కట్టెలు కాల్చబడుట వలన నీ భర్త శరీరము కాలి దగ్ధమయ్యడి అమాంగల్యము, మృత్యురూప కర్మ స్పందనలు ఆకర్షింపబడిన కట్టెలు దగ్ధమవగా వండబడిన శ్రాద్ధాన్న అమాంగల్యము అన్యును కూడా శాంతింపబడుననిరి. అంతటా అట్లే ఆచరింపగా ఆమె భర్త సజీవుడాయను. శ్రీపాదుల వారు భక్తుల యొక్క రకరకముల పాపకర్మలను
కట్టెలకు ఆకర్షించడివారు. ఆ విధముగా చేయుట వలన ఆ కట్టెలు దగ్ధమై రుచికరమైన వంట అయి ప్రసాదమయ శుభములను ప్రసాదించుచుండెను. దరిద్ర బ్రాహ్మణునిపై విశేష అనుగ్రహము. మరి ఒక పర్యాయము బీద బ్రాహ్మణుడు ఒకడు శ్రీపాదుల వారి దర్శనార్థము వచ్చెను. శ్రీపాదుల వారు తనను కరుణించకపోయిన ఆత్మహత్యే శరణ్యమని వాపోయెను. అంతటా శ్రీపాదుల వారు మండుచున్న కొరువినొక దానిని తెచ్చి ఆ బ్రాహ్మణుని అంటించెను. ఆ బ్రాహ్మణుడు చాలాసేపటి వరకు బాధపడెను. ఓయి బ్రాహ్మణుడా, నీవు ఆత్మహత్య చేసుకోదలించితివి. నేను ఉపేక్షించిన ఎడల నిజముగానే నీవు ఆత్మహత్య చేసుకుందువు. అందుచేత ఆ ఆత్మహత్యలకు సంబంధించిన సమస్త పాపకర్మల స్పందనలను ఈ మండుచున్న కొరువితో అంటించుట వలన రద్దు చేసి తిని. ఇకపై నీకు దారిద్ర బాధ ఉండదు. ఈ చల్లారిన కొరువిని నీవు నీ గావంచాలలో చుట్టుకొని జాగ్రత్తగా మీ ఇంటికి తీసుకుని పొమ్ము. అతడట్లే చేసెను. ఇంటికి వెళ్లి మూట విప్పుకోగా అది బంగారమయ్యెను. బ్రాహ్మణుని దారిద్ర బాధ తీరెను. శ్రీపాదుల వారు తమ అగ్నియజ్ఞము ద్వారా చాలా విచిత్ర రీతులలో తమ భక్తుల పాపకర్మలను ధ్వంసము చేసేడు వారు. ఒక్కొక్క పర్యాయము తమ భక్తులను ప్రత్యేకమైన కాయగూరలను అనగా వంకాయలను, బెండకాయలను తెమ్మనేడివారు. ఆ కాయగూరలలో ఆ భక్తుని పాపకర్మ రూప స్పందనలను ఆకర్షించడివారు. ఆ రకముగా తేబడిన కాయగూరల వంటకమును విధిగా భక్తులచే తినిపించడివారు. ఆయా కర్మదోషములు తొలిగడివి. ఒక అమ్మాయికి రజస్వల అయినను వివాహం కాలేదు. ఆమెకు కుజదోషం ఉన్నదని గ్రహించి ఆమెచే కందులను తెప్పించి ఆ కందులతో వంటకము చేయించి ఆ అమ్మాయితో సహా అందరినీ తినుమని ఆదేశించిరి. ఈ విధముగా కర్మబంధము తీరిపోగా అమ్మాయికి యోగ్యుడైన వరునితో వివాహమాయెను. కొందరిని ఆవు నెయ్యి తెచ్చి దర్బారు వంటకములకు ఇయ్యవలసినదని ఆజ్ఞాపించువారు. మరికొందరిని ఆవునేతితో దీపాలు పెట్టమనేవారు. చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు కాని, కన్యలకు వివాహములు కాని సందర్భములలో కాని రాహుకాలం నందు శుక్రవారం నాడు అంబికకు పూజ చేయమని చెప్పేడివారు. ఒక పర్యాయము ఒక భక్తుడు జబ్బుపడి మంచం పట్టెను. శ్రీపాదుల వారు అతను పడుకుని ఇంటిలో ఆముదముతో దీపము పెట్టి ఎట్టి పరిస్థితులలోనూ ఆ రాత్రి ఆరిపోకుండా తిరిగి చమురు పోయిచు ఉండవలెనని శాసించెను. వారట్లు చేయగనే ఆ భక్తుడు రోగవిముక్తుడైనాడు. ఒక భక్తుడు పరమ నిర్భాగ్య స్థితిలో నుండెను. అంతటా శ్రీపాదుల వారు వారి ఇంటిలో వారము రోజుల పాటు ఆవునేతితో అఖండముగా దీపం వెలిగిన ఎడల ఆ ఇంటిలో తిరిగి లక్ష్మీకళ ప్రవేశించునని తెలిపిరి. అటువంటి ఎన్నెన్నో వినూతన పద్ధతుల ద్వారా తమ ఆశ్రితులను పాపకర్మ విముక్తులను చేయుచుండెడి వారు. ఆ పద్ధతులన్నింటినీ తెలుసుకొనుట మానవమాతృలకు సాధ్యమయ్యే పని కాదు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము 49వ అధ్యాయం సంపూర్ణము. శ్రీపాదరాజం శరణం ప్రపద్దే.